హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీతో పాటు మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి. ఇందులో వాళ్ళకు కూడా యూజ్ అయ్యే కంటెంట్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టండి. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం వన్ బై వన్. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో సెట్కు సంబంధించిన టెస్ట్ సిరీసెస్, ఎక్సలెంట్ టెస్ట్ సిరీసెస్ అందులో అవైలబుల్గా ఉన్నాయి. పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు. ఆ విధంగా మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఉన్న కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, టెట్కు సంబంధించిన కోర్సెస్ కూడా చాలామంది జాయిన్ అయి ఉన్న కోర్స్ అయితే అందులో ఉంది. సెట్కు సంబంధించి కూడా ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యారు. మీరు అందులో లేకపోతే ఖచ్చితంగా జాయిన్ అయ్యి సెట్ మంచిగా స్కోర్ చేసుకొని అందులో మీరు క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది. వీడియోలో మొదటి హెడ్డింగ్ చూద్దాం. ఎస్బీఐలో 1538 ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని ద్వారా 1538 పోస్టులు భర్తీ చేస్తారు. ఇందులో ఏపీలోనేమో 88 ఉన్నాయి, తెలంగాణలోనేమో 32 ఉన్నాయి. అభ్యర్థులు డిగ్రీ పాస్ అయి ఉండడంతో పాటు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ నెల 27వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళకు కూడా ఇది మంచి అవకాశం, డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకు. సో ఖచ్చితంగా మీరు చూస్తున్న మిత్రులు, ఖచ్చితంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న మిత్రులకు కూడా ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇదే హెడ్డింగు వార్తా పేపర్లో కూడా వచ్చింది చూడండి. 1538 పోస్టులు. హైదరాబాద్ సర్కిల్ పరిధిలో 32 పోస్టులు. ఇదంతా కూడా మన వాట్సాప్ గ్రూప్లో ఈ పేజ్ అనేది పోస్ట్ చేసిన. సో వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. ఆగస్టు 27 వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఉంది. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి, అందులో పోస్ట్ చేస్తా. టీజీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి 2026లో 1393 పోస్టులకు నోటిఫికేషన్ త్వరలో ఈ నెల చివరిలో వచ్చే అవకాశం ఉంది. ఇక విద్యార్హతలు ఇవన్నీ కూడా దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నోటిఫికేషన్ విడుదల తేదీ అనేది తప్పిది, ప్రకటిస్తామని అప్పుడు చెప్పినారో అదే విషయము. ఇక్కడ పేపర్ 1లో 100 ప్రశ్నలు 100 మార్కులు 90 నిమిషాల్లో రాయాలి. పేపర్ 2 జనరల్ మ్యాథమెటిక్స్ 100 ప్రశ్నలు 100 మార్కులు 90 నిమిషాల్లో రాయాలి. అంటే 200 మార్కులు 200 ప్రశ్నలు 200 మార్కులు ఉంటాయి. 180 నిమిషాలు అంటే 3 అవర్స్లో ఎగ్జామ్ ఉంటుంది. దీనికి సంబంధించి వాకింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ రాత పరీక్ష అయిపోయిన తర్వాత వాకింగ్ టెస్ట్ ఉంటుంది. పురుషులకు 25 కిలోమీటర్లు 4 గంటలు నడవాలి. మహిళలు అయితే 4 గంటల 16 కిలోమీటర్లు నడవాలి. ఈ విధంగా నడవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ 2-3 డేస్లో వచ్చే అవకాశం ఉంది. నవోదయ దరఖాస్తుల గడువు పొడిగించారు. ఈ తేదీని ఈ నెల 10వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది. ఇదొకటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా ఎవరైనా నవోదయ 6వ తరగతిలో అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు తెలుసుకొని విద్యార్థులకు ఈ నెల 10వ తారీఖు వరకు అప్లికేషన్ చేసేయండి. డిఎస్సి, గురుకుల, జేఎల్, డిఎల్ దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి డిసెంబర్ నాటికి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిఎల్కి అప్లికేషన్ చేయాలంటే సిఎస్ఐఆర్ అన్నా, యూజీసీ నెట్ అన్నా, లేకపోతే టీజీసీ సెట్ అన్నా, ఈ మూడింటిలో ఏదో ఒకటి క్వాలిఫై ఉంటేనే ఖచ్చితంగా దానికి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సెట్కు సంబంధించి కానీ నెట్కు సంబంధించి కానీ నోటిఫికేషన్ వచ్చింది, నడుస్తూ ఉంది. సో ఈ సెట్కు సంబంధించిన టెస్ట్ సిరీస్, ఎక్సలెంట్ టెస్ట్ సిరీస్ మన యాప్లో ఉంది. ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. సెట్ నెట్కు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇప్పటికే చాలామంది మిత్రులు అందులో జాయిన్ అయ్యారు. తర్వాత డిఎస్సి, గురుకుల, జేఎల్, ఈ మోడల్ స్కూల్ ఈ 4 నోటిఫికేషన్లకు సంబంధించి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే 2027 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే జూన్ నుంచి మనం ఆ అంచనా వేయొచ్చు. జూన్ తర్వాత నోటిఫికేషన్ వస్తుందని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో. ఇప్పుడైతే వచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు, ఎక్కడ కూడా ఆ సూచనలు కూడా కనిపిస్తలేదు. కాబట్టి మనకు అప్పుడు టెట్ రిజల్ట్ ఇచ్చినప్పుడు నవీన్ నికోలస్ గారు చెప్పినటువంటి విషయం చూస్తే 2027 నవంబర్ తర్వాత నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు చెప్పారు. సో మనము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనే మనం ఇక్కడ ఆలోచన చేయడానికి అవకాశం ఉంది. ఇక మోడల్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించి మోడల్ స్కూల్లో 1 నుంచి 5వ తరగతులకు ప్రీ ప్రైమరీ, ప్రైమరీ ప్రారంభించి సిబిఎస్ఈ సిలబస్లో 1 నుంచి 12వ తరగతి వరకు నిర్వహించే ప్రతిపాదన అయితే జరుగుతూ ఉంది. 2027-28 అకాడమిక్ ఇయర్ నుంచి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మోడల్ స్కూల్ అప్గ్రేడ్ అవుతున్నాయి. ఈ మొత్తం సిబిఎస్ఈ సిలబస్కి మారిపోతున్నాయి.
దీనివల్ల భవిష్యత్తులో ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, ఆర్ట్, మ్యూజిక్, పీఈటీ పోస్టులు భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఇందులో కూడా రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ పీఈటీ కావచ్చు, మ్యూజిక్ టీచర్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, ఇంకా సబ్జెక్ట్ రిలేటెడ్ టీచర్స్ కూడా ఇక్కడ అవసరం పడుతుంది. సో కంపల్సరీ నెక్స్ట్ అయితే భారీగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ప్రిపరేషన్ ఇప్పటి నుంచే కొనసాగించండి, ఎక్కడ కూడా బ్రేక్ చేయకండి. ప్రతిరోజు 4 నుంచి 5 గంటలు అయితే ప్రిపరేషన్ కొనసాగించండి. ఇక అపోలో ఫార్మసీలో ఉద్యోగాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు సంబంధించి జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అపోలో ఫార్మసీలో ఉద్యోగాల భర్తీకి ఈ నెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. కరీంనగర్లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు 11వ తారీఖు 11 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుంది. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, ట్రైనీ ఫార్మసిస్టు, ఫార్మసీ అసిస్టెంటు, ప్రొడక్ట్ అడ్వైజర్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ పోస్టులు మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు, దానికి కూడా ఫోన్ చేయొచ్చు. దాదాపు ఇక్కడ 10,000 పైనే శాలరీ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగే. సో కంపల్సరీ యూజ్ చేసుకోండి. ఇక అంగన్వాడీ ఉద్యోగాలలో భాగంగా మరో జిల్లాలో నోటిఫికేషన్ వచ్చింది. జగిత్యాల జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో మొత్తం 64 పోస్టులు ఉన్నాయి అంగన్వాడీ టీచర్కి సంబంధించి. ధర్మపురిలో 16 ఉన్నాయి, జగిత్యాలలో 22 ఉన్నాయి, మల్యాలలో 12 ఉన్నాయి, మెట్పల్లిలో 14 ఉన్నాయి. అంటే ఐసిడిఎస్ ప్రాజెక్టులు 4 ఉన్నాయి. ఈ 4 ఇక దరఖాస్తు ప్రక్రియ 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, 21 వరకు కొనసాగుతుంది. 21 రోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు ఎలిజిబుల్ ఉన్న మహిళలు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది అర్హతగా తీసుకుంటారు. 18 నుంచి 35 ఏళ్ళ మధ్య ఉండాలి ఏజ్. ఇవన్నీ కూడా అర్హతలు ఉంటాయి, ఖచ్చితంగా అక్కడ నుంచి చేయండి. జగిత్యాలకు సంబంధించి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో అయితే 6వ సీరియల్ నెంబర్లో జగిత్యాల్ 7/8/2026 నుంచి 21/8/2026 అని చెప్పారు. ఇవి అఫీషియల్గా ఇచ్చినటువంటి వేకెన్సీస్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. జగిత్యాల జిల్లాకు సంబంధించి ఇక్కడ అంగన్వాడీ టీచర్లకు డేటు, అంగన్వాడీ వార్డ్ ఏది, మండల్ ఏది, ఐడి, అంగన్వాడీ నేము, ఈ విధంగా మొత్తం వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం 64 ఖాళీలు ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ కూడా అంగన్వాడీ టీచర్లే. హెల్పర్స్ అయితే ఇక్కడ నోటిఫికేషన్లో కనిపించలేదు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో 100% షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టండి. మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ మన వీడియోని చూడడానికి అవకాశం ఉంటుంది. ఏమంటారు? ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ మీద అయితే చాలా వర్క్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా యాప్ మీకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.